హలో అండి. ఈరోజు మన రెసిపీ నోరూరించే ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నేను ఒక 25 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దీనికి మంటను సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం మంట తక్కువగా ఉంటాయి, అందుకే ఎక్కువ తీసుకున్నాను. మీరు చూసుకొని తీసుకోండి. ఇవి పూర్తిగా వేగిపోయాయి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 లేదా 3 టమోటాలను ఇలా కట్ చేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మగ్గిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని తొడాలు తీసి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. అందులోనే ఒక గుప్పెడు పల్లీలు, దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒకసారి కలుపుకొని అందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతొక్కును వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల చింతొక్కు వేసుకున్నాను. అందులోనే కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతొక్కు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. పచ్చి చింతకాయలు, కల్లుప్పు, పసుపు వేసి మంచిగా దంచుతారు. దాన్ని మేము చింతొక్కు అని పిలుస్తాము. మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి కలుపుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ వాటర్ పోయకూడదు, కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న టమోటాలు నాకు ఇందాక ఉప్పు సరిపోలేదు, అందుకే నేను ఇంకా కొంచెం వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇవి మెత్తగా మిక్సీ పట్టుకున్నాక అందులో ఒక 3-4 చిన్నులపాయ రెబ్బలు, ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 or 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ఒక 3 చిన్నులపాయలను కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడిని కూడా వేసుకొని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం లేదా సంగటిలోకి వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.